బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశీస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహప్రదమైనటువంటి ఉపాసనా బలం చేత మాకు లభించినటువంటి గవ్వ ప్రశ్న మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రతిరోజు కార్యక్రమంలో ఒక ప్రముఖులకు సంబంధించిన అంశం, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం, జరగబోయేటువంటి ఎన్నో విషయాల్ని వాస్తవానికి దగ్గరగా మీ కృష్ణమాచార్య విశ్లేషించడం జరిగింది. ఇది నా గొప్పేమీ కాదు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి ప్రశ్నాశాస్త్రం వల్ల మాత్రమే ఇది సంభవించింది. ఈరోజు కార్యక్రమంలో అలాంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్ల ప్రాంతానికి సంబంధించి నీటి సమస్య మీద రెండు రాష్ట్రాల మధ్య యుద్ధపూరితమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి అంశం మనందరికీ కూడా తెలిసింది. మరి ఇది సామరస్యంగా పరిష్కారం అవుతుందా? ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య భాష అంతరము, స్థానిక అంతరము, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో విభిన్నమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితులు సద్దుమణుగుతాయా, ఇలాగే ఉండబోతాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రశ్నాశాస్త్రాన్ని చెబుతున్న ప్రతిసారి మీ అందరికీ కూడా నేను ఒకటి గుర్తు చేస్తుంటాను. రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ, కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ, ఇవి రెండు ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తూ ఉంటాయి. ఇక వేరే అంకె ఏదైనా వస్తే వాటికి సంబంధించిన ఫలితాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి అంకె 4. ఏదైతే మనం చెప్పామో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య యుద్ధపూరితమైనటువంటి వాతావరణం నెలకొనబోతుంది. దీనివల్ల ఒక ప్రచ్ఛన్న యుద్ధంలాగా ఎన్నో రకాలైనటువంటి విషయాలకి ఇది నాంది ప్రస్తావన కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్య యుద్ధపూరితమైనటువంటి వాతావరణం నెలకొనబోతుంది. ఏ విషయంలోనూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం లేదా ముఖ్యమంత్రి వర్యులు తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. గురు శిష్యుల సంబంధంగా మీడియాలో వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి. కానీ ఏ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక్క విషయంలో కూడా ఒక్క మెట్టు కూడా వెనక్కి తగ్గేది లేదు. ప్రచ్ఛన్న యుద్ధంలాగా రెండు ప్రభుత్వాల మధ్య తీవ్రమైనటువంటి కలతలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం ఈ నీటికి సంబంధించినటువంటి సమస్యతో ఆగిపోదు. మిగతా ప్రాజెక్టులు, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, పారిశ్రామికీకరణ పనులు, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు, ఇలాగా ప్రతి విషయాన్ని గురించి కూడా కూలంకషంగా రెండు ప్రభుత్వాలు నిశితంగా పరిశీలించుకోవటంతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అన్నదమ్ముళ్ళుగా భావన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో ఎందుకో తెలియదు తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు ఈ నీటి సమస్య నుండి మొదలై సమీపమైనటువంటి భవిష్యత్తులో అవి గొప్ప యుద్ధపూరితమైనటువంటి వాతావరణాన్ని సూచించేటువంటి అవకాశం ఉంది అని ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మనకు అర్థమవుతుంది. మరో సరికొత్త విషయంలో మరో వారం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.